కురుక్షేత్రం ఇది కేవలం యుద్ధం కాదు, ఒక రక్త చరిత్ర. మన చరిత్రలోనే అతి గొప్ప యుద్ధం. లక్షలాది యోధులు, రక్తంతో నిండిపోయిన భూమి, ధర్మం కోసం జరిగిన యుద్ధమని మనం చిన్నప్పటి నుండి వింటూ పెరిగాం. మనకు చెప్పిన కథ చాలా సింపుల్. పాండవులు మంచివారు, కౌరవులు చెడ్డవారు. కానీ నిజంగా యుద్ధంలో గెలవడానికి ధర్మం వైపు ఉన్నవారు వాడిన మార్గాలు ధర్మబద్ధమేనా? మనం విన్న కథల్లో పాండవులు వీరులు, కానీ చరిత్రలోని చీకటి పుటాలు తిరిగేస్తే ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. ఆ యుద్ధంలో అతిరథ మహారథులుగా పేరుగాంచిన వారు ఆయుధాలతో ఓడిపోలేదు. వాళ్ళు వెన్నుపోటుతో చంపబడ్డారు. అది కూడా సాక్షాత్తు ఆ పరమాత్ముడి వ్యూహకర్తగా ఉండి యుద్ధ నియమాల్ని తుంగలో తొక్కి ఒకరి తర్వాత ఒకరిని ఎలా అంతం చేయించాడో మీకు తెలుసా? ఈ పూర్తి వీడియోలో అజేయులైన ఆ వీరుల పతనం వెనుకున్న ఆ 5 చీకటి రహస్యాలను మనం విశ్లేషించబోతున్నాం. యుద్ధ భూమిలో జరిగిన ఆ మోసాలేంటి? వీడియో చివర్లో నేను చెప్పే ఒక్క మాట వింటే కృష్ణుడు విలనా లేక హీరోనా అనే మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. మీరు ఇప్పటి వరకు విన్న మహాభారతం ఒకటి, కానీ ఈ రోజు వినబోయేది మరో కోణం. సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్ట్ 1, ద ట్రాప్ అప్ ఓస్. యుద్ధం మొదలై 10 రోజులు గడిచినా కౌరవుల సైన్యం చెక్కు చెదరలేదు. దానికి కారణం భీష్మ పితామహుడు. ఆయన బ్రతుకున్నంత వరకు పాండవులు గెలవడం అసాధ్యం. అప్పుడే కృష్ణుడు ఆడిన మొదటి చదరంగ మాట శిఖండి. ఒక వీరుడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఆయుధం వదిలేస్తాడని తెలిసి ఒక శిఖండిని అడ్డు పెట్టుకొని ఆమె చాటు నుండి అర్జునుడితో బాణాలు వేపించడం, ఇది ఏ రకమైన ధర్మం? భీష్ముడు తన విల్లును పక్కన పెట్టిన ఆ క్షణంలో కృష్ణుడు తన నైతికతను పక్కన పెట్టి అర్జునుడికి ఆదేశమిచ్చాడు, కొట్టు అర్జున, ఇదే సమయమని. తన సొంత తాతనుల నేల కూర్చడం వెనుకున్నది వీరత్వమా లేక వ్యూహాత్మకమైన మోసమా? యాక్ట్ 2, ద ఎమోషనల్ అసాసినేషన్. రెండో అడ్డంకి ద్రోణాచార్యుడు. ఆయన చేతిలో ఆయుధం ఉంటే దేవతలు కూడా ఆయన్ని ఓడించలేరు. ఇక్కడ కృష్ణుడు ఆడిన గేమ్ ఇంకా భయంకరమైనది. అది మానసిక హత్య. సొంత కొడుకు అశ్వత్థామ చనిపోయాడని ద్రోణుడు నమ్మితే తప్ప ఆయన ఆయుధం వదలడు. ఇక్కడ ఎప్పుడు అబద్ధం ఆడని ధర్మరాజుతో అబద్ధం చెప్పించారు. అశ్వత్థామ హతహ అని గట్టిగా చెప్పి కుంజరహ అంటే ఏనుగని మెల్లగనమన్నారు. తన కొడుకు చనిపోయాడన్న బాధలో ధ్యానంలో కూర్చున్న ఆ వృద్ధ బ్రాహ్మణుడి తల నరకడం కురుక్షేత్రంలో జరిగిన అత్యంత దారుణమైన ఘట్టం. ఇక్కడ చనిపోయింది ద్రోణుడు కాదు, యుద్ధ నీతి. యాక్ట్ 3, ద అల్టిమేట్ సాక్రిఫైస్. కురుక్షేత్రంలో జరిగిన అత్యంత క్రూరమైన వ్యూహం ఏంటో తెలుసా? అది భీముడి కొడుకు ఘటోత్కచుడు మరణం. యుద్ధం రాత్రిపూట జరుగుతుంది. సాధారణంగా సూర్యుడు అస్తమించగానే శంఖాలు ఊది యుద్ధం ఆపుతారు. కానీ 14వ రోజున అలా జరగలేదు. దీనికి రీజన్ కృష్ణుడి మాయ. ఆ టాపిక్ ఈ వీడియోకి అవసరం లేదు. రాక్షస మాయవుడైన ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్ని ఊచకోతకొస్తున్నాడు. దుర్యోధనుడు భయంతో వణికిపోతున్నాడు. అప్పుడు కృష్ణుడు కావాలనే ఘటోత్కచుణ్ణి కర్ణుడి మీదకు పంపాడు. ఎందుకు? కర్ణుడి దగ్గర ఇంద్రుడు ఇచ్చిన వాసవి శక్తి అనే అమోఘమైన ఆయుధం ఉంది. దాన్ని అర్జునుని మీద వాడితే అర్జునుడు చావడం ఖాయం. ఆ ఆయుధాన్ని వృధా చేయించడానికే కృష్ణుడు తన సొంత పాండవుల బిడ్డను బలి పశువుగా చేశాడు. ఘటోత్కచుడు చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తుంటే కృష్ణుడు మాత్రం రథం మీద గెంతుతూ సంతోషపడ్డాడు. ఘటోత్కచుడు చనిపోతే బాధపడవలసిన కృష్ణుడు ఎందుకు అంతలా నవ్వాడు? ఇది రాక్షస తత్వమా లేక అర్జునుడిని కాపాడడానికి చేసిన మాస్టర్ ప్లానా? యాక్ట్ 4, ద ట్రాజిక్ ట్రాప్. ఇక్కడి వరకు చూశాక కృష్ణుడు ఇంతలా మోసం చేయించాలని మీకు అనిపించవచ్చు. కానీ ఆగండి. యుద్ధ నియమాలను అసలు సమాధి చేసింది ఎవరు? దానికి సమాధానమే ఈ అభిమన్యుడి మరణం. అభిమన్యుడు కేవలం 16 ఏళ్ల బాలుడు. అర్జునుడు లేని సమయంలో కౌరవ సైన్యం ఒక భయంకరమైన కుట్ర పన్నింది. అదే పద్మ వ్యూహం. దాన్ని ఛేదించడం ఆ బాలుడికి మాత్రమే తెలుసు, కానీ బయటకి రావడం తెలియదు. అది తెలిసి కూడా ఆ బాలుడిని ఒంటరి చేసి లోపలికి రప్పించారు. యుద్ధ నీతి ప్రకారం ఒక వీరుడితో ఇంకో వీరుడు మాత్రమే ఎదుర్కోవాలి. కానీ అక్కడ జరిగిందేంటో తెలుసా? ద్రోణుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు ఇలా 7 మహారథులు కలిసి ఒక బాలుడిని చుట్టుముట్టారు. కర్ణుడు వెనక నుండి దాడి చేసి అభిమన్యుడి విల్లును విరిచేశాడు. గుర్రాలను, సారథిని చంపేశారు. అతని కత్తిని విరగొట్టారు. చేతిలో ఆయుధం లేదు, ఒంటి నిండా రక్తం.
చుట్టూ 7 మహారథులు. ఆ స్థితిలో ఆ బాలుడు ఒక రథచక్రాన్ని పట్టుకొని పోరాడుతుంటే జాలి కలగలిసిన ఆ మహారథులు ఒంటరిగా మిగిలిన ఆ బాలుడిపై 7 వీరులు సామూహికంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. ఈ సంఘటనే కురుక్షేత్ర యుద్ధ గమనాన్ని మార్చేసింది. యాక్ట్ 5 ద డీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ లెజెండ్. ఇక యుద్ధం క్లైమాక్స్ కు చేరుకుంది. అజయులైన కర్ణుడు, దుర్యోధనుడు మాత్రమే మిగిలారు. వీరిద్దరిని చంపడానికి కృష్ణుడు వాడిన వ్యూహాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమే. కర్ణుని యుద్ధభూమిలో ఓడించడం సాధ్యం కాదని కృష్ణుడికి తెలుసు. అందుకే యుద్ధానికి ముందే అతని శక్తిని ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వచ్చాడు. ఇంద్రుడితో కవచ కుండలాలను దానంగా అడిగించాడు. ఘటోత్కచుడితో వాసవి శక్తిని ఖర్చు చేయించాడు. చివరికి 17వ రోజు యుద్ధ భూమిలో కర్ణుడు ఒంటరివాడయ్యాడు. బ్రాహ్మణుడి శాపం వల్ల మంత్రాలు మరిచిపోయాడు. భూమాత శాపం వల్ల రథచక్రం బురదలో ఇరుక్కపోయింది. కర్ణుడు అరుస్తున్నాడు, అర్జున ఆగు, ఇది యుద్ధ నీతి కాదు, నిరాయుధుని కొట్టడం అధర్మం అని. అప్పుడు కృష్ణుడు నవ్వాడు. ఆ నవ్వు వెనుక ఉన్నది హేళన కాదు, ఒక కఠినమైన హెచ్చరిక. కర్ణ, ద్రౌపదిని అవమానించినప్పుడు నీ ధర్మం ఏమైంది? అభిమన్యుణ్ణి 7 కలిసి చంపినప్పుడు నీ నీతి ఏమైంది? అప్పుడు చచ్చిన ధర్మం గురించి ఇప్పుడు ప్రాణభయంతో మాట్లాడకు. రథచక్రం పైకి ఎత్తేలోపే కర్ణుడు తల కింద పడింది. లోకం మెచ్చిన దాన వీరుడు కృష్ణుడి వ్యూహం ముందు నిస్సహాయంగా ప్రాణాలు విడిచాడు. కర్ణుడు పడిపోయాక మిగిలింది దుర్యోధనుడు. గద యుద్ధంలో దుర్యోధనుడు భీముడు కంటే బలవంతుడు. అంతేకాదు, గాంధారి దీవెన వల్ల అతని శరీరం వజ్రంలా మారింది. ఇక్కడ కూడా కృష్ణుడు ఒక అడ్డదారి వెతికాడు. గద యుద్ధ నియమం ప్రకారం నడుం కింద కొట్టకూడదు. కానీ భీముడు ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు కృష్ణుడు తన తొడను తట్టి సైగ చేశాడు. భీముడు దుర్యోధనుడి తొడల మీద కొట్టి అతని వెన్నుముక విరగొట్టాడు. సాక్షాత్తు బలరాముడే ఈ మోసాన్ని చూసి కృష్ణుడి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇవన్నీ విన్నప్పుడు కృష్ణుడు ఒక క్రూరమైన మోసగాడిలా అనిపించవచ్చు. కానీ ఇక్కడే మనం అసలు సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఒక మనిషి శరీరానికి గ్యాంగ్రీన్ వస్తే, అంటే ఒక భాగం కుళ్ళిపోవడం మొదలైతే డాక్టర్ ఏం చేస్తాడు? ఆ భాగాన్నే కోసి పడేస్తాడు. ఆ సమయంలో రక్తం రావచ్చు, ఆ మనిషికి నొప్పి కలగవచ్చు. కానీ ఆ కాలును కోయకపోతే ఆ విషం శరీరం అంతా పాకి మనిషే చనిపోతాడు. ఆనాడు కృష్ణుడు చేసింది అదే. ఆయన ఒక దేవుడిగా రాలేదు, ఒక సర్జన్ లాగా వచ్చాడు. కురుక్షేత్రంలో చనిపోయింది భీష్ముడో కర్ణుడో కాదు, అధర్మం అనే విషం నిండిన కుళ్ళిపోయిన కణాలు. కృష్ణుడు అంటాడు, నియమాలు వీరుల కోసం, రాక్షసుల కోసం కాదు. కౌరవులు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసినప్పుడు అక్కడున్న మహారథులందరూ మౌనంగా ఉన్నారు. ఆనాడు చచ్చిపోయిన ధర్మం వాళ్ళు చచ్చిపోయేటప్పుడు మాత్రం గుర్తుకు రావాలా? కృష్ణుడు తన కీర్తిని పక్కన పెట్టి లోకం తనని మోసకారని పిలుస్తుందని తెలిసినా కూడా రాబోయే తరాల మనుగడ కోసం ఆ పాపాల్ని తన మీద వేసుకున్నాడు. ఆయన తన చేతుల్ని రక్తసిక్తం చేసుకున్నాడు కాబట్టే ఈనాడు మనం ధర్మం గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. అది మోసం కాదు, అది ఒక సామాజిక సర్జరీ. మరి మీ ఉద్దేశంలో కృష్ణుడు మోసం చేశాడా, లేక మన కోసం నిందను భరించిన ఒక గొప్ప నాయకుడా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.